మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో రామాయణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే మన కళ్ళ ముందుకు వచ్చేటువంటి పురాణ పాత్రల్లో అనేక పాత్రల్లో ఖచ్చితంగా ఉండేటువంటిది కైకేయి పాత్ర. మన తోటివారు ఎవరైనా అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తూ ఉంటే కైకేయి మందరలతో మనం పోలుస్తూ ఉంటాం పరిపాటి. అలా ఎందుకు పోలుస్తారో తెలియాలంటే మనకు ఆ రెండు పాత్రల స్వభావం ఏమిటో ఎలా వ్యవహరించాయో తెలుసుకోవాలి. దశరథుని మూడవ భార్య కైకేయి చెలికత్తె మందర. వాళ్ల ప్రస్తావన పెద్దగా ఏమీ ఉండదు, కానీ మరి వాళ్ళని గడసరులుగా నిర్ధారించారు అంటే ఎప్పుడు నిర్ధారించారో తెలుసుకోవటం ముఖ్యం. సీతారాముల కళ్యాణం తరువాత దశరథ మహారాజు గారు పెద్ద కొడుకైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి అనుకున్నారు. రాముడికి రాజ్యభారాన్ని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు ఆ మహారాజు గారు. అందుకుగాను శుభముహూర్తాన్ని నిశ్చయించారు. అయోధ్యాపురం వీధి వీధిన మావిడాకుల మంగళ తోరణాలతో తీర్చిదిద్ది సుమమాలలతో చూడముచ్చటగా తయారు చేసేశారు. మొత్తం సిద్ధం. ఎక్కడికక్కడ నృత్యగానాలు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా జయ జయధ్వానాలు మారుమ్రోగిపోతూ ఉన్నాయి. రాజభవనంలో వేడుక అంటే ఎవరికి వారికి తమ ఇంట్లో పెద్ద వేడుక మాదిరిగా ఉండేదన్నమాట. కైకేయి దగ్గర పనిచేసేటువంటి మందరకు ఆమె పట్ల మమతానురాగాలు మహా ఎక్కువ. రాజ్యం కైకేయి కొడుక్కి దక్కకుండా కౌసల్య కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి దక్కటం ఆవిడకి సస్యమీర నచ్చలేదు. బాధనిపించేసింది. వెంటనే మందర కైకేయి దగ్గరికి వెళ్లిపోయింది. అమ్మా కైకమ్మ, నీకేం దిగులుగా లేదా తల్లి అని అడిగింది. అదేం ప్రశ్న మందర? ఇంత సంతోషకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కోలాహలంగా ఉన్నటువంటి తరుణంలో దిగులు దుఃఖం ఎందుకుంటాయంటావు అని ఆశ్చర్యంగా అడిగిందట. కానీ పట్టాభిషేకం జరుగుతోంది శ్రీరాముడికి కదమ్మా కైకమ్మ అని అంటే, ఏమిటో మందర నీ మనసు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. శ్రీరాముడికి పట్టాభిషేకమే చేస్తున్నారు కానీ శిక్ష విధించడం లేదు కదా అని అన్నారట. నువ్వు ఇంత అమాయకురాలువేంటమ్మా కైకమ్మ అని చెప్పి మందర అడిగితే, నీ ఉద్దేశం ఏంటో సూటిగా చెప్పు మందర. రాముడు అంటే నాకు చాలా ఇష్టం. తనకి పట్టాభిషేకం అంటే చాలా సంతోషించే విషయం కదా అని అందట. సవతి కొడుక్కి పట్టాభిషేకం అంటే సంతోషిస్తున్నావా? నీ కొడుక్కి రాజ్యం దక్కడం లేదని చెప్పి కూసింతైనా బాధ లేదు నీకు అని మందర నిష్ఠూరంగా అడిగేసిందట. అదేంటి మందర, పెద్ద కొడుకు రాముడుండగా నా కొడుక్కి రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారు? పైగా నాకందరూ సమానమే అని చెప్పి అంటే, ఇంత అమాయకంగా ఉంటే రోజులు ఎలా గడుస్తాయమ్మా? నాకే బాధగా ఉంది. నీకు ఇంకెంత బాధగా ఉండాలి? నీ కొడుకు నువ్వు ఎంత అన్యాయం అయిపోతారో ఒక్కసారన్నా ఆలోచించావమ్మా అని అడిగేసరికి, అంటే నా కొడుకు ఎప్పటికీ రాజు కాడా? ఇప్పుడు గనక అవకాశాన్ని వదులుకుంటే ఎప్పటికీ కాడంటావా? అంతేనంటావా అని చెప్పి మందరను అడిగితే, ఖచ్చితంగా అంతే. శ్రీరామున్నే రాజుగా కొలుస్తారు తప్ప నీ కొడుకును కాదు. కౌసల్యే రాజమాత అవుతుంది తప్ప సవతి తల్లివైనా నువ్వు కాదు అని అనేసరికి మందర వైపు కైకేయి ఆశ్చర్యంగా చూసిందట. మందర మరింత హెచ్చిస్తూ గొంతుని, నీ కొడుక్కి గనక పట్టాభిషేకం జరగకపోతే నీకు ఇక్కడే కాదు నీ పుట్టింట్లో కూడా మర్యాద గౌరవం దక్కవు. అందరూ చులకనగా చూస్తారు. బాగా ఆలోచించుకో అని చెప్పిందట. ఇక ఆ మాటలకి కైకేయి మనసంతా భారమైపోయింది. ఎందుకు నేను ఇలా ఆలోచించలేదు అనుకుంది. నిజంగానే ఎంత తెలివి తక్కువగా వ్యవహరించాను అనుకుంది. మందరకు తన మీద ఎంత ప్రేమ ఉండకపోతే జరగబోయే పరిణామాన్ని ఇంత తేలిగ్గా చెప్పేస్తుంది అనుకుంది. బహుశా దేవుడే ఆవిడగా బుద్ధి నుంచి పంపించారేమో అని కూడా అనుకుంది. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలి అనుకుంది కైకేయి. దశరథుడు తనకు గతంలో 2 వరాలిచ్చాడు. తానెప్పుడు కూడా వాటిని వినియోగించుకోనే లేదు. ఇప్పుడు కోరుకుంటే సరి, ఆయన మాట ఎటూ తప్పడు కాబట్టి వరాలు ఇస్తాడు, తన కోరిక నెరవేరుతుంది అనుకుంది. వెంటనే మహారాజు దశరథుల వారికి కబురు పెట్టించింది. దశరథుల వారు అంతఃపురానికి వచ్చారు. తనకిచ్చిన 2 వరాల్ని కైకేయి గుర్తు చేసింది. భరతునికి పట్టాభిషేకం మొదటి కోరిక, శ్రీరాముణ్ణి అరణ్యవాసానికి పంపించటం రెండో కోరిక. పెద్ద కొడుకు ఉండగా భరతునికి రాజ్యాన్ని అప్పగించడం ఎలా అనేటువంటి సమస్య తలెత్తకుండా కైకేయి అలా కోరుకోవడం జరిగింది. అది కైకేయి మందరల ప్రస్తావన. ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరన్నా గడసరి అంటే వీళ్ల పేర్లే ఎందుకు తీస్తారో. రేడియో సిటీ పాడ్కాస్ట్.